మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, మే మాసం ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వాళ్ళకి నార్మల్గా ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకి కాసంత కొంచెం కష్టకాలం అనిపించినప్పటికీ కూడా రాణిస్తుంది, ఇబ్బంది లేదు. సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల కాస్తంత వీళ్ళకి పనుల్లో కొంత కనిపించినట్టుగా పని అనుకూలంగా కనిపించినప్పటికీ కొంత అది ప్రతికూలంగానే ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి 4వ స్థానంలో శనేశ్వరుడు ఉన్నారు కదా. సో కుటుంబ విషయంలో కానీ, వ్యవహారాల విషయంలో కానీ ఈ 4వ స్థానంలో శనేశ్వరుడు ఎప్పుడైతే ఉన్నా కొంచెం ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు తెప్పిస్తూ ఉంటారు. తృతీయ స్థానంలో రాహు ఉండడం అదొక రకమైన మైనస్ పాయింట్లు. ఏంటంటే ముఖ్యంగా మామూలుగా వాళ్ళు ఇండిపెండెంట్గా చేసే వ్యాపారాలకు కానీ, ఇండిపెండెంట్గా చేసే ఉద్యోగాల్లో కానీ ప్రాబ్లం ఉండదు. కానీ ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రొఫెషనల్ రంగాల్లో వ్యవహరించే వాళ్ళకి వాళ్ళ పేరు దెబ్బతినడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ రావడం కానీ, వాళ్ళకి ఏదైనా బ్లాక్మెయిల్స్ వచ్చే అవకాశాలు కానీ ఇవి జరిగే అవకాశం ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ఉంది. అది టీవీ రంగంలో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఒక యాక్టర్స్ కావచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి ఈ మాసంలో ముఖ్యంగా. తర్వాత వ్యాపారస్తులు ఏదైతే ఒక కంపెనీ నడిపిస్తున్నారో దాని కింద వర్కర్స్ ఉన్నారో వర్కర్స్తో చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఈ మాసంలో కనిపిస్తాయి. చెప్పకుండా మానేయడాలు, చెప్పకుండా డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడాలు, ఇలాంటి వస్తువులు పోవడాలు, కాస్త కష్టపడ్డాలు, ఇవన్నీ కాస్త ఈ మాసంలో ఒక కంపెనీ రన్ చేసేవాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపెనీ కింద పనిచేసే వాళ్ళలో వీళ్ళకి అలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నాయి. మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, వాళ్ళు ఇండిపెండెంట్గా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి నష్టం అనేది కొంచెమే ఉంది కానీ పెద్దగా ఏమనిపించి నడిపిస్తుంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో జీవిత భాగస్వామి దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ ఏదో ఒక సలహాలు, ఈ పని చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కుటుంబంలో ఒక వాతావరణం వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం బయటపడతారు. కానీ ఏదైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఎలా వస్తుందంటే సంతానం వల్ల కూడా వస్తుంది. వీళ్ళకి సంతానం ఉన్నారనుకోండి, వాళ్ళ వల్ల కూడా వాళ్ళ పలానా వాళ్ళ అబ్బాయి ఇలా చేశాడంట అని చెప్పి వాళ్ళ పేరు బయటకు వచ్చే అవకాశం, దెబ్బతినే అవకాశం ఈ మాసంలో ఉంది. ముఖ్యంగా సంతాన విషయంలో కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ రంగాల్లో కానీ చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఆచితూచి మాట్లాడడం కానీ, ఏదైతే ఇవాళ మా మీడియాలో రావాలంటే ఏం చేయాలి? మాటే కదా ప్రధానం. ఏదో ఒక మాట మాట్లాడడమో, ఏదో ఒక పని చేయడం వల్ల బయటపడుతుంటుంది. సో అలా చేయకుండా జాగ్రత్తగా ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి ముఖ్యంగా. ఇక వివాహ విషయాల్లో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు వీళ్ళు అనుకూలంగా అనుకున్నప్పటికీ కూడా అది ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళకి కాస్త జాగ్రత్తగా వ్యవహరించుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రొఫెషనల్స్లో సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళు వివాహ ప్రయత్నాలు ఉన్నప్పుడు 100% జాగ్రత్తలు తీసుకోవాలి. అంతమించి మిగతా వాళ్ళందరికీ అనుకూలంగా ఉంది. విద్యార్థులకి, విద్యారంగంలో పనిచేసే వాళ్ళకి, అధికారులకి అందరికీ బాగుంది. మేడం, బయట పరిస్థితులు మనం చూస్తున్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా వరకు ఉద్యోగాలు పోతున్నాయి. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కెరీర్లో గ్రోత్ లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడు ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి భయపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్ని చక్కబెట్టడానికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. అంటే ఇప్పుడు పరిహారాలు చేయడంలో ఒక పద్ధతి అయితే, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక మనస్తత్వం ఎలా ఉండాలి అంటే వాళ్ళందరూ వాళ్ళు రియలైజేషన్ ఉండాలి. ఎప్పుడు కూడా ఏ పనైనా, ఏ వ్యవహారమైనా. ఇప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలకు పరిహారమే కావాలి ఖచ్చితంగా అంటే నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం అనేది ఏంటది? ఒక యోగం. అంటే యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మనకి శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు అధిపతి ఉండడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కావాలి అంటే స్త్రీలను ఎక్కువ గౌరవించడం, స్త్రీలతో ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా, స్త్రీలతో ఎటువంటి అసభ్యపరమైన పనులు చేయకుండా ఉంటే వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా స్త్రీలు అంటే ఎవరెవరు ఉండే వీళ్ళకి ముఖ్యంగా తల్లి, భార్య, తర్వాత చెల్లెలు, వీళ్ళు ముగ్గురు ఉంటారు ముఖ్యంగా. వీళ్ళ ముగ్గురిని ఏమి అనుకుని ఉంటే ఎవరికైనా సరే ఉద్యోగాలు పోవు. ఇది ఒక పరిహారం. చాలామంది ఏ రెమెడీ చేయాలంటారు కానీ వాళ్ళని ఊరికే సతాయిస్తుంటారు, సరదాగా ఏడిపిస్తుంటారు చెల్లెల్ని, అక్కల్ని సరదాగా ఏడిపిస్తే వాళ్ళు ఏమవుతుందని చెప్పి. కానీ వాళ్ళకి ఎంత సరదా ఉన్నప్పటికీ వాళ్ళ మానసికమైన పరిస్థితి కొంత మనసులో కాస్త బాధపడితే అది వాళ్ళకి తగులుతుంది. అలాగే తల్లితోటి పోట్లాడకూడదు. వీళ్ళు పోట్లాడకుండా వాళ్ళు చెప్పినట్టు సరే అమ్మా చేద్దాం అని అనుకూలం చేద్దామని సౌమ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉద్యోగాలు నిలబడతాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో భార్యని హీనంగా మాట్లాడినా కాస్త నీకేం తెలియదు నోరు మూసుకుంటని చెప్పేసి మాట్లాడితే కూడా
పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా చేయాల్సిందంటే స్త్రీని ఎక్కువగా వీళ్ళు గౌరవించడం వల్ల వీళ్ళకి వస్తాయి. ఇది ఎటువంటి స్త్రీలకి ఏంటి, మిగతా బయట జరిగే స్త్రీలకు కాదు, ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ ప్రాధాన్యత వీళ్ళు ఇవ్వగలిగితే ఉద్యోగాలు ఖచ్చితంగా నిలబడతాయి. ఇది పెద్ద పరిహారం వీళ్ళకి. వీళ్ళు మౌనంగా ఇంట్లో సౌమ్యంగా మాట్లాడమే వీళ్ళకి పెద్ద టాస్క్. అది చేయగలిగితే అదృష్టవంతులే. ఇక దైవాదృష్టంలో ఉద్యోగం అంటే ఏంటంటే మాకు ఎప్పుడు కూడా అధికారంగా అగ్నితత్వమైన రాశి కుజుడు ఒక అధికారం ఉంటేనే డబ్బు సంపాదిస్తారు. ఎవరికైనా సరే జాతకంలో కుజుడు ఏ భావంలో ఉన్నారో ఆ భావానికి గురువు అధిపతి ఉండి గురువు చూస్తూ వీక్షణ ఉన్నప్పటికీ డబ్బు బాగా సంపాదిస్తారు వాళ్ళు. అందుకే ఏంటంటే మంగళవారాలు ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, ఇది చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాలు కూడా ఎప్పుడు కంటే ఉద్యోగమే కాదు అసలు రుణం అనే బాధ అనేది లేకుండా పోతుంది. రుణ బాధ నుంచి బయటపడతారు. రుణ బాధ అంటే ఏంటంటే అప్పుల బాధ లేకుండా ఉండగలుగుతారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి 21 ప్రదక్షిణాలు చేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ప్రసాదంగా కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చేసి దండం పెట్టుకున్న, పెసరపప్పు నైవేద్యంగా ఇచ్చిన చాలా చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి వస్తాయన్నమాట. ఇవి వీళ్ళు చేసుకోవాలి. ప్రస్తుత కాలం వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు? ఖచ్చితంగా ఎవరికైనా సరే పని వాళ్ళతోటి పని చేయించడం కష్టమైపోతుంది వీళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. సో వాళ్ళని కాస్త మా దగ్గర తెచ్చుకొని పని చేయించుకోవాలంటే కాస్త వీళ్ళు ప్రతి శనివారం శనేశ్వరికి తైలాభిషేకం చేయించుకోవడము, ప్రదక్షిణాలు చేయడము, 21 ప్రదక్షిణాలు చేయడము, శనివారం ఒక గంట సేపు మౌనంగా ఉండడము, ఇలా ఉండడం వల్ల ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పని వాళ్ళ కింద ఉండి పని చేయించుకునే ఏదైతే కంపెనీస్ నడిపే వాళ్ళకి కానీ వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. ఎక్కువ శని భగవానుడు ఒక అనుగ్రహం కావాలి వీళ్ళకి వస్తే ఆటోమేటిక్గా. ఇప్పుడు శని భగవానుడు అనుగ్రహం లేకపోతేనే ఎవరికైనా సరే పని వాళ్ళు ఉండరు. ఇంట్లో పనిచేసే పని మనిషి కూడా ఉండదు వాళ్ళకి. ఎంత చేసినా మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పని 2 రోజులు మానేసి వెళ్ళిపోతారు. ఎంత జీతం ఇస్తాను సరే, వాళ్ళ జీతం తక్కువ ఇస్తాను కదా, జీతం ఎంత ఇస్తానా సరే ఏమో నాకు చేయనా మా ఇంట్లో అని చెప్పి వెళ్ళిపోతారు. అది శని భగవానుడు ఒక అనుగ్రహం లేకపోతే జరుగుతుంది. సో వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు పని చేసే వాళ్ళకి బట్టలు ఇవ్వడం ఎక్కువగా. సో వాళ్ళకి నచ్చిన వస్తువులు అంటే చెప్పులు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, తర్వాత షూ పాలిష్ చేసుకునే షూ పాలిట్లు ఈ చెప్పులు కుట్టే వాళ్ళు ఉంటుందా వాళ్ళకి ఇవ్వడం. వాళ్ళకి ఇస్తే వాళ్ళు షూ పాలిష్ చేసి చెప్పులో కుడుతుంటారు. వాళ్ళకి ఆ సూది దారము అలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ కొని ఆ కిట్ వాళ్ళకి ఇవ్వడము. అలా చేయడం వల్ల ఏంటంటే పని వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడతారు వీళ్ళు. అది పని చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇవి చేసుకోవాలి వీళ్ళు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.